క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అండ్ ఇంకా ఓకే గ్రేట్, బాగానే కంప్లీట్ చేసాం, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంక ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ అండి. సరే, ఎసెట్ అకౌంటింగ్ అయిపోవాలి, అయిన తర్వాత చేద్దాము. ఓకే, ఇంకేం చేస్తాం, నెట్వర్క్ పని చేయట్లేదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న హెల్ప్ చేయండి, ఫేవర్ చేయండి. సో నేను వన్ బై వన్ కాల్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. సో ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఫీడ్బ్యాక్ కాల్ చేద్దాం, ఒక ఫీడ్బ్యాక్ చేద్దాము, వీడియో చూడ చేద్దాము. వన్ బై వన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ట్రైనింగ్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పగలరా? ఇంకా సర్వర్ ఓపెన్ అవ్వదులేండి, మీరు మెయిల్ చేయాల్సిందే, సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయాల్సిందే. 11 మెంబర్స్, 10 మెంబర్స్ ఉన్నారు కదా, వన్ బై వన్ చెప్తారా? సో మీరు ఫీడ్బ్యాక్ ప్రాపర్గా ఉంది ఇస్తే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం, అది నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? అట్లీస్ట్ ఒక 2 minutes. ప్రగతి గారు మీరు చెప్తారా స్టార్టింగ్? చెప్తాను. కొంచెం వాయిస్ లౌడ్గా మాట్లాడండి, సిస్టమ్ దగ్గరికి మాట్లాడండి, వినిపించట్లేదు. ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది? 1 minute. మనం ఓన్లీ వన్ మోర్ థింగ్, ఓన్లీ మనం సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నాము ఇన్ని రోజులు. కొంచెం ఓపెన్గా ఉన్నది ఉన్నట్లు ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రగతి గారు చెప్తారు, చెప్పండి ప్రగతి గారు. ఈ ఎస్ఐపి ఫికో నేను రీసెంట్గా తెలుసుకున్నాను సార్ ఈ కోర్స్ గురించి. సో నేను చాలా రీసెర్చ్ చేశాను గూగుల్లో, యూట్యూబ్లో. ఏది నాకు క్లియర్గా అనిపించలేదు. సో మీ వీడియోస్ నేను చాలా ఫాలో అయ్యాను. నేను క్లాస్ జాయిన్ అవ్వక ముందే నేను మీ వీడియోస్ తోటి కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా ఫినిష్ చేశాను రిమోట్ యాక్సెస్ తీసుకొని. మ్మ్. నాకు అక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ గైడెన్స్ లేదనిపించింది. ఒక్కొక్క వీడియో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. నాకు కంప్లీట్ ఆ స్ట్రాటజీ అండ్ అలాగే ఆ ప్లానింగ్ సరిగా ఉండాలని చెప్పేసి మీ క్లాసెస్ తీసుకున్నా. మ్మ్. తీసుకునే ముందు కొంతమంది మీ క్లాస్ తీసుకున్న వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అడిగాను. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ వేరే క్లాసెస్ తీసుకొని వాళ్ళకి అవి సెట్ అవ్వక మీ దగ్గర తీసుకున్నారు అని చెప్పారు. ఆ క్లాసెస్ మంచిగా అర్థమైనాయి అని చెప్పిన తర్వాత వాళ్ళ రివ్యూ తీసుకొని నేను మీ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నాకు ఈ క్లాసెస్ అన్నీ మంచిగా అర్థమయ్యాయి అండ్ రీజనల్ లాంగ్వేజ్‌లో చెప్పారు కాబట్టి కమ్యూనికేషన్ బ్యారియర్స్ కూడా ఏం లేకుండే. నాకు ఆ టీ కోడ్స్ తర్వాతకి కాన్ఫిగరేషన్స్‌కి మంచిగా అర్థమయింది సార్. నాకెక్కడ డౌట్స్ ఉన్నా క్లియర్‌గా మీరు చెప్తున్నారు మళ్ళా కాల్ చేసినప్పుడు. అండ్ ఓకే. మధ్యలో ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. తర్వాత క్లారిఫికేషన్స్ కూడా మంచిగానే జరిగినాయి. సో మ్హూ. నాకు కమ్యూనికేషన్ అండ్ ఈ ఎస్ఏపీ ఫీకో క్లాసెస్ అన్నీ గూడా మీరు పెట్టిన ఫీకి చాలా వర్త్ అనిపిచ్చింది. నేను ఆన్‌లైన్‌లో చూసినప్పుడు గూడా ఈ ఫో మీరు పెట్టిన ఈ ఫీ ఏదైతే ఉందో ఎక్కడ నాకు ఇంత తక్కువకి దొరకలేదు. నేను ఆల్రెడీ వేరే ఇన్‌స్టిట్యూషన్‌లో గూడా అడిగాను. వాళ్ళు నియర్లీ 50,000 చెప్పారు. కానీ ఆ క్లాసెస్ డెమో విన్నప్పుడు నాకు అసలు ప్రొడక్టివ్‌గా అనిపియలే క్లాసెస్ అన్నీ గూడా. మీ క్లాసెస్ విన్న తర్వాతకి నాకు అర్థమైంది. అండ్ ఈ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ బ్యారియర్ లేకునింది. అది మ్మ్. బిగ్గెస్ట్ సపోర్ట్. సో, నాకు మంచిగా హెల్ప్ అయింది సార్. నెక్స్ట్ నేను ఎస్ఏపీ ఫికో కన్సల్టెంట్ అవ్వచ్చు. లేదంటే ఎండ్ టు ఎండ్ యూజర్ అయినా సరే, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్లాసెస్ వల్ల గూడా క్లారిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఓకే. అండ్ అంటే ఇంతకు ముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటది గదా సార్! మీరు క్రియేట్ చేసింది. అందులో యా ఫీ యా పే యా. చేయకోకుండా నార్మల్‌గా అందరూ జాయిన్ అవ్వచ్చు గదా! అవునవును. సో, మీ కాంటాక్ట్ నంబర్ నేను యూట్యూబ్‌లో తీసుకున్నా క్లాసెస్ వినేటప్పుడు. మ్మ్. ఆ కాంటాక్ట్ నంబర్‌తోని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు ఆ నంబర్‌ని యాడ్ చేశారు ఆ గ్రూప్‌లో. అవునవును. సో, కొంతమంది వాళ్ళు నాట్ ఈవెన్ స్టూడెంట్స్. వాళ్ళు ఆల్రెడీ 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి నేను మాట్లాడాను. మ్మ్. వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ నుంచిని కన్సల్టెంట్‌కి షిఫ్ట్ అవ్వడానికి క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేశారంట సార్. నాతో చెప్పడం అది. మ్మ్. వాళ్ళకి ఎక్కడ సెట్ అవ్వలేదంట. నియర్లీ మ్మ్. 1,00,000 వరకు వాళ్ళు పే చేసినా సరే ఎక్కడ అర్థం కాలేదు. మీవి యూట్యూబ్‌లో చూసారంట వాళ్ళ క్లాసెస్. మ్మ్. సో, నాకు అవి చాలా హెల్ప్ అయినాయి అని చెప్పి ఆహ్, ఆ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెన్యూరిటీ ఉన్న వాళ్ళే చెప్పినప్పుడు ఇట్ వర్క్స్ మ్మ్. అని చెప్పి అనిపించింది నాకు. మ్మ్. దెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మేజర్గా ఏంటంటే మన దగ్గర చాలా మంది ఎలా ఉంటారంటే ఫస్ట్ యూట్యూబ్ ఆన్లైన్ అంటే నమ్మరు. చాలా మంది బయట హైదరాబాద్ ఎక్కడికన్నా, హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతారు. కొంతమందికి ఏంటంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సో మన వీడియోస్ చూస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్కి మన క్లాసెస్కి కంపారిజేషన్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం 90% మనమే కొంచెం బెటర్గా ఉంటాయి.
అటువంటిప్పుడు ఏంటంటే మళ్ళీ జాయిన్ అవుతారనమాట. సో నాకు చాలా హ్మ్. మంది కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆ యూట్యూబ్లో ఇంకా అప్డేట్ పెట్టండి. హైదరాబాద్ అంటే మాక్సిమం అమీర్‌పేటే వస్తది గదా సార్! నేను గూడా అక్కడెళ్ళి చాలా ఈ లొకేషన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేషినా. ఐ మీన్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ చూషినా. ఆ ఉమ్, డెమో క్లాసెస్ అన్నీ గూడా అసలు వర్త్ గూడా గాదు. వాళ్ళు మంచిగా ఈ డాక్యుమెంట్స్ ఒక్కటే షేర్ చేస్తాము. అది మీరు చదువుకోవాలి అని గూడా చెప్పారు. వాళ్ళకి అట్‌లీస్ట్ ఆర్ పీ2పీ డిఫరెన్స్ గూడా తెలియకున్నింది నేను క్లాసెస్ విన్నప్పుడు. ఆ, ఇంకొక ఆయనకి మీ వీడియోస్ షేర్ చేశాను యూట్యూబ్‌లో ఫ్రీ వీడియోస్. ఆయనకి 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కన్సల్టెంట్‌గానే వర్క్ జేస్తారు. ఉమ్, ఈ క్యాప్‌జెమినైలో వర్క్ జేస్తారు. పెట్టిన తర్వాతకి ఆయన జూషినారు వీడియోస్ చూసి మంచిగున్నాయి. ఉమ్. ఆహ్, తీసుకోవచ్చు అని జెప్పారు. ఓకే, సో, వెరీ గుడ్. ఇవన్నీ ఆ! ఓకే. సో మేజర్గా ఏంటంటే ఒకటండి, మనం తక్కువ ఫీజు ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూషన్ అదేం లేదు. హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్ పెడితే మంత్లీ ఒక 1 lakh రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. పబ్లిసిటీ అదని ఇంకొక 50,000 1 lakhs ఉంటుంది. ఎట్లా లేదనుకున్నా ఒక 2 lakhs మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి ఇన్స్టిట్యూషన్స్ ఏం లేదు ఎక్కడా కూడా, అంతా ఆన్లైనే. సో అందువల్ల ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కాబట్టి తక్కువ అమౌంట్ చెప్తున్నాం. ఇంకోటి అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వటం, జెన్యున్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆన్లైన్ మార్కెట్లో స్టెబుల్గా ఉన్నాం లాస్ట్ ఒక 7 to 8 years నుంచి. ఇంకోటి మెయిన్ ఏంటంటే కంటెంట్ ప్రాపర్గా మనం ఏదైతే చెప్తాం అనుకుంటున్నామో అవన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం. మెయిన్ హైలైట్ ఏంటంటే మన నోట్స్ ప్రిపరేషన్ అనేది. నేను చెప్పే నోట్స్ ఉంటే మీకు 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. అందువల్ల ఏంటంటే ప్రాపర్గా సక్సెస్ అయినాం అనమాట. సో మీరు వేరే ట్రైనర్స్ కొంతమంది వీడియోస్తో అంటే అందరూ బాగా చెప్పరని కాదు, బాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, మంచి మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు. బట్ మ్యాక్సిమం ఏంటంటే యూట్యూబ్లో చెప్పే కొంతమందితో కంపారిజన్ చేసుకుంటే మన వీడియోసే బెటర్గా ఉంటాయి. సో అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రగతి గారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు, చెప్పండి. సేమ్ మీరు చెప్పినట్టే నేను కూడా చూసాను సార్. చెప్పండి, అంటే కొంచెం వాయిస్ దగ్గరగా ఆన్లైన్లో చెప్పండి. ఆన్లైన్లో కరెక్ట్గా ఉండు అండ్ ఏదైనా డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయరు అని నేను మాది గాజువాక్ సార్. అన్ని ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి తిరిగి డెమో క్లాసులు కూడా విన్నాను సార్. కానీ ఎక్కడ అంత క్లారిటీ లేదు, అమౌంట్ కూడా చాలా ఎక్కువ. డెమో అయితే అస్సలు క్లారిటీ లేదు సార్. మీ వాయిస్ ఇప్పుడు వినిపించట్లేదండి, కొంచెం క్లియర్గా మాట్లాడండి మేడం. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయరు అండ్ నోట్స్ ఇవ్వరు, రికార్డ్ కూడా ఇవ్వరండి సార్. కానీ ఉమ్, అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ. గాజువాక ఉమ్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతే. నేను ఉమ్, అనుకున్నాను ఆన్లైన్లో తీసుకుంటే మేబీ ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయలేం, నోట్స్ క్లారిటీ ఉండదు, చాలా భయపడ్డాను. ఉమ్, సర్లే ఇంకా ఎలాగ ఇన్స్టిట్యూట్లో అయితే బాగాలేవు కదా ఆన్లైన్లో చెక్ చేద్దామని అన్నీ చెక్ చేశాను సార్. ఉమ్, అట్లీస్ట్ 10 అయినా చెక్ చేశాను ఆన్లైన్ ఉమ్, క్లాసెస్. ఎక్కడ క్లారిటీ లేవు, అంత ఎక్స్ప్లెయిన్ కూడా అంత నీట్గా లేదు సార్. ఉమ్, ఫైనల్గా మీరు చూశాను ఒక 20 క్లాసులు నేను చెక్ చేశాను. చెక్ చేశాక అప్పుడు మీకు కాల్ చేశాను. మీరు కూడా చాలా నీట్గా మాట్లాడారు. నాకు ఎందుకో నమ్మకం వచ్చి తీసుకున్నాను క్లాసులు. తీసుకున్నాక కూడా నాకు భయం వేసేది ఏదైనా డౌట్ వస్తే ఎలా అవుతుంది అనేసి. కానీ నాకైతే ప్రతిదీ క్లియర్గా నోట్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఫోన్ చేస్తే మీరు బిజీగా ఉంటారు కదా, ఎలా అవుతుంది ఈరోజు నేను నేర్చుకోలేనేమో, ఈ క్లాస్ పెండింగ్ పడిపోద్దేమో అని భయం ఉండదు ముందు. ఇప్పుడైతే ఉమ్. అస్సలు లేదు. కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు. నోట్స్ కూడా క్లారిటీగా ఉంది, A to Z. బాగుంది సార్, చాలా బాగుంది. అన్ని ఓకే, క్లాసుల కన్నా ఇది 100% బెటర్ అని చెప్పగలను. ఓకే మేడం, ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆన్లైన్లో ఎక్కువ ఎవరిని తొందరగా బిలీవ్ చేయకండి. ఎందుకంటే నేను చూశాను కదా, 90% నాకు వచ్చే కాల్స్ అన్ని కూడా ఇలా ఫ్రాడ్ అయ్యామని నమ్ముతారు. సో తొందరపడి ఎవరిని కూడా బిలీవ్ చేయకండి. చాలా నమ్మిస్తారు ఫస్ట్లో. మీకు తెలియదు, కొంతమంది నాకు రెగ్యులర్గా వచ్చే కాల్స్ ఏంటంటే వేరే చోట జాయిన్ అయినా సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు, మీద అర్థమవుతుంది, అంతే. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ డోర్ జాబ్స్ వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తారు నాకు. సార్ మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, బ్యాచ్కి మినిమం 20 members 30 members ఉంటారు. ఒక 20 members గ్యాదర్ చేయండి, 1 lakh ఇస్తాం ఒక స్టూడెంట్కి అని చెప్తారు. బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తామని చెప్తారు. సో అటువంటి అసలు ఎంటర్టైన్ చేయకూడదు. ఎందువల్ల అంటే మీరు బ్యాక్ డోర్ జాబ్లోకి నేను పెట్టించాను అనుకోండి, మీరు జాబ్లో సర్వే అవ్వకపోతే ఏమవుతుంది, మీరు 3 lakhs 4 lakhs పే చేస్తారు, టోటల్గా మనీ లాస్ అవుతారు. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ అవన్నీ అసలు ఎంటర్టైన్ చేయను. ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ కొట్టండి, అంతే. ఒకవేళ సబ్జెక్ట్ జాబ్ రాలేదనుకోండి, మీరు పే చేసిన 20,000 15,000తోనే అయిపోతుంది. సో అన్నెసరీగా 3 lakhs 4 lakhs అని చెప్పేసి కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుని మరీ జాబ్స్లోకి వెళ్తున్నారు. నాకు స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. మీరు నమ్మరు, ఒకరు రీసెంట్గా ఒకరు జాయిన్ యూకే నుంచి పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 30,000 ఛార్జ్ చేస్తాను పర్సనల్ ట్రైనింగ్.
అయితే ఫస్ట్ డేనే రెజ్యూమ్ పెట్టేసి నాకు రెజ్యూమ్ పెట్టమంటారు. ఫస్ట్ డేనే ఒక పర్సన్. అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? అసలు ఒక క్లాస్ కూడా వినలేదు, పేమెంట్ చేసేసి నా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాను, నేను ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాను అన్నారు. వేరే చోట యూకేలో తీసుకున్నారంట, కోర్స్ తీసుకున్నారంట. ఫస్ట్ డేనే పెట్టేశారు. ఫస్ట్ డే నాకు పేమెంట్ 30,000 పేమెంట్ చేశారు. పర్సనల్గా చెప్పాలి సార్ అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటి, జాబ్ వెంటనే కావాలంట, జాబ్ వెంటనే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, 10,000 పే చేస్తారు. సారీ, రెజ్యూమ్ 30,000 పే చేశారు, వెంటనే జాబ్ కావాలి, వెంటనే జాబ్కి వెళ్ళిపోతారంట. ఆయన ట్రైనింగ్ తీసుకున్నానని చెప్తున్నారు. ఎక్కడ తీసుకున్నారు? ఎవరి దగ్గర? యూకేలో ఎవరి దగ్గర తీసుకున్నారంట. నేను క్వశ్చన్ అడిగాను, ఫస్ట్ డేనే రెజ్యూమ్ అంటున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు ఇంతవరకు అడిగాను. నేర్చుకున్నాను సార్, కొంత ఐడియా ఉంది అన్నాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో 3-4 క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోయారు ఆయన. నేను ఒక 10 క్వశ్చన్స్ అడిగాను, అట్లీస్ట్ 1 పాయింట్ కూడా చెప్పలేదు. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి, ఎవరు చెప్తారు? ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. All company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, and house bank. హౌస్ బ్యాంక్, వెరీ గుడ్. చూడండి, మీరు చెప్పారు, రిమైనింగ్ కొంతమంది చెప్పగలరు. మరి యూకేలో ట్రైనింగ్ తీసుకున్నారంట, ఆయన చెప్పలేకపోయారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే తెలియదు. వాట్ ఇస్ మీన్ బై బిజినెస్ ఏరియా, ఎవరు చెప్తారు? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? Nothing but of branches. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇది కూడా చెప్పలేకపోయాడు. బిజినెస్ ఏరియా అంటే తెలియదు ఆయనకి. 30,000 పే చేసి జాబ్ వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవాలి. ఏం చేస్తారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి? సో ఇట్లాంటివి ఏమీ వద్దండి, కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. జాబ్ వస్తే వస్తుంది, లేదంటే లేదు, అంతే. ఎవరికో 3 lakhs 4 lakhs కట్టేసి బ్యాక్ డోర్లోకి వెళ్ళిపోయి తర్వాత ఆ జాబ్ సర్వే అవ్వలేక వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ మెయిల్ పెట్టేసి చేసేది ఏం లేదు. బ్యాక్ డోర్లో మనీ పే చేశారంటే ఆ జాబ్ పోయినా వాళ్ళు టర్మినేట్ చేసినా ఏమీ చేయరు. ఇందువల్ల అంటే మీరు ఆ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకుని వెళ్తారు. జాబ్స్ మీరు ఏదైనా వాళ్ళ మీద అగ్నెస్ట్గా ఏదైనా ఫైట్ చేద్దామన్నా లీగల్గా ఏమీ చేయలేరు. అది ఓకే. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ పైనే ఫోకస్ ఉండాలి. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఇంటర్వ్యూ ట్రై చేయాలి. అది నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పండి, ఎక్కువ టైం తీసుకోవద్దు. నెక్స్ట్ ఎవరు? ఫాస్ట్గా చెప్పండి. సార్ నేను చెప్పాను సార్. చెప్పండి సార్. సార్ ఫస్ట్లీ నేను ఆల్రెడీ ఒక చోట నేను ఫ్రాడ్ అయి ఉన్నాను. బట్ ఇట్స్ హార్డ్ టు బిలీవ్ మీ. లైక్ ఆన్లైన్లో మళ్ళీ నేను తీసుకొని మళ్ళీ నేను స్టెప్ బ్యాక్ వేయడం అనేది ఒకటి హార్ష్ డెసిషన్ ఉంది నా లైఫ్లో. బట్ మీ వీడియోస్ అన్ని నేను చూసిన తర్వాత 10 సార్లు విన్నాను, మొత్తం నేను చూశాను. మళ్ళీ మా ఫ్యామిలీతో కూడా, మా ఫాదర్తో కూడా మీకు కాంటాక్ట్ చేయించాను ఒకసారి, ఇలా అని. వాళ్ళు కూడా డీటెయిల్స్ మొత్తం అడిగారు. బట్ నేను స్ట్రాంగ్గా నాకు అర్థం అవుతుంది అని చెప్పి నేను ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకొని అదే పనిగా నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను. అలా అని నేను వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి, ఇతను నేర్చుకుంటున్నాడు, నాలెడ్జ్ గెయిన్ అవుతుంది లేదా అనేది వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి డే నేను మా డాడీకి చెప్పేవాడిని, డాడీతో ఈ కాన్ఫిగరేషన్ నేను నేర్చుకున్నాను. బికాస్ మా ఫాదర్ ఆల్సో నో ఫినాన్షియల్ అకౌంటింగ్. సో మా డాడీకి చెప్పేవాడిని. మెల్లిగా అతనికి బిలీవ్ వచ్చింది నా మీద. ఓకే, ఇతను కరెక్ట్ చోట, లాస్ట్ టైం తప్పు చేశాడు కానీ ఈసారి కరెక్ట్ ఎంచుకున్నాడు, ఆన్లైన్ అయినా కానీ ఈసారి కరెక్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాడు, కరెక్ట్ వ్యక్తి ఇతనికి గైడ్ చేస్తున్నాడు అనే బిలీవ్ అతనికి వచ్చింది. అండ్ నాకు కూడా ఒక సపోర్ట్ అనేది వచ్చింది సార్. లైక్ మోస్ట్లీ తెలుగు అనేది నాకు ఫ్లూయెంట్లీ బాగా వచ్చు కాబట్టి, నేను నా పేరు అర్షద్ కాబట్టి నాకు తెలుగు అంత అర్థమయ్యేది కాదు ముందు. ఇప్పుడు మెల్లిగా బాగా అర్థమవుతుంది. మీ వీడియోస్ చూసిన తర్వాత అసలు నాకైతే మీకు ఎప్పుడు నేను కాల్ చేయలేదు, ఎందుకంటే నాకు ప్రతి కాన్ఫిగరేషన్ నేను డైలీ ఒక 2 hours కూర్చొని ఒకేసారి కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడిని. డౌట్ రాకుండా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసి అడిగేవారు, ఏం నీకు డౌట్స్ రావా, నీకు ఏం రావా అని అడిగేవారు నాకు మా ఫాదర్. లేట్ డాడీ, ఇంత నీట్ గా చూసి చెప్తున్నారు కదా సార్, A to Z దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ మెనూ పార్ట్, దిస్ ఇస్ అన్ని ప్రతి ఒక్కటి చెప్పేవారు. అందుకే నాకు క్లియర్ గా అర్థమయ్యేది అని నేను తనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఏమన్నా డౌట్స్ అంటే 100% 24/7 సార్ అవైలబుల్ లో ఉంటారు, దానికి నో ప్రాబ్లం, నాకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను అడుగుతానని చెప్పేవాడిని. వాళ్ళు నా మీద బిలీవ్ చేశారు, నేను సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నాను. సో నా కెరియర్ కి తగ్గట్టు నేను BBA MBA బ్యాక్గ్రౌండ్, సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ అని నేను ముందుకు వచ్చి నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. ఓకే అండి. జాబ్ కొట్టగలను మీకు కాన్ఫిడెన్స్ ఉందా?
షూర్ సార్, వై నాట్, 100%. జాబ్ కొట్టిన తర్వాత మీకు కంపల్సరీ మీతో ఒక సెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మన దగ్గర జాబ్స్ ఓకే కొట్టిన సార్. వాళ్ళు చాలా మంది ఉన్నారండి. హైయెస్ట్ ప్యాకేజ్ 25 lakhs. ఒక ఆయనకి ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, 70 lakhs ప్యాకేజ్ ఆయనకి. లాంగ్ బ్యాక్ అగో, చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన. ఓకే, అది హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. జ్యోతి గారిని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ మేడం యాక్చువల్గా 25 lakhs ప్యాకేజ్, మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు. LSMW LTMC డేటా మైగ్రేషన్ మాత్రమే వచ్చేస్తారు. మళ్ళీ కొంచెం ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా జాయిన్ అయ్యారు, ఈవినింగ్ బ్యాచ్లో ఉన్నారు. ఓకే, అలాగే కొంతమంది పాత బస్తీ ఏరియాలో కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి హిందీ వస్తుంది, తెలుగు సరిగ్గా రాదు, ఉర్దూ మాట్లాడతారు, తెలుగు బాగా రాదు. సార్ మాకు తెలుగు సరిగ్గా రాదు సార్, చాలా అర్థమవుతుంది కానీ మాకు రాదు సార్, బట్ అయినా మీ క్లాసెస్ మాకు బాగా అర్థమవుతుంది. నేను హైదరాబాద్లో జాయిన్ అయ్యాను, బట్ నాకు అర్థమవలేదు. సో మీ క్లాసెస్ బాగున్నాయని చెప్పేసి కూడా జాయిన్ అవుతారు. కొంతమంది కర్ణాటక వాళ్ళు, కన్నడ తెలుగు ఒకేలా ఉంటుంది, సో అక్కడి నుంచి కూడా జాయిన్ అవుతారు మన దగ్గర. ఎందువల్ల అంటే అట్లీస్ట్ మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా అనమాట. ఇంకోటి మేజర్గా ఆన్లైన్లో తొందరగా బిలీవ్ చేయకండి ఎవరిని కూడా. అది ఇంకోటి, మన ఛానల్ మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, ఐ మీన్ మన ఛానల్ ఏదో అంటే వేరే వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు మన నుంచి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటాడు యూట్యూబ్లో. సో అవి కూడా ఏం పట్టించుకోకండి. ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎవరో చెప్పినట్టు వినాలి మనం అనేది అసలు అవసరం లేదు. మనం ఏంటో, మన ట్రైనింగ్ ఏంటో అనేది మన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. యాంటీగా కూడా ఉంటారు, ఒక పర్సన్ ఉన్నాడు మనకి నేటివ్గా, ఆయన కూడా ట్రైనరే. మన ఛానల్లో తీయించేస్తానని ఏదో చెప్తుంటాడు, అవన్నీ అయ్యే పనులు కాదు. ఎవరైనా చేసేది కూడా ఏం లేదు, అది కూడా చెప్తున్నా. మనం జెన్యున్గా ఉన్నంత వరకు మనకేం కాదు, ఫైట్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా? నెక్స్ట్ చెప్తారండి. నెక్స్ట్ ఫాస్ట్గా చెప్పండి, కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఎవరు? అంజలి గారు చెప్పారా? అంజలి గారు ఫీడ్బ్యాక్ చెప్పారా? నెక్స్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పాలి, మాట్లాడండి ఒక 2 minutes. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ చెప్పండి. సార్ నేను చెప్పండి. లెహర్ని సార్. చెప్పండి. సార్ యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా 3 ఆప్షన్స్ అనుకున్నాను సార్. డేటా అనలిస్ట్ అని చెప్పేసి, దాని తర్వాత వచ్చేసి ఇది వర్క్ డే అని చెప్పి అనుకున్నాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వచ్చేసి తను చెప్పాడు సార్, దీని అన్నిటికన్నా అంటే ఏఐ రీప్లేస్ చేయండి, ఎస్ఏపి FICO అని చెప్పారు సార్. అలా నేను తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత ఏంటంటే తన రెఫరెన్స్ ద్వారానే IBM లో వన్ ఆఫ్ ఎంప్లాయీస్ సార్ తను వచ్చేసి, తన ద్వారా ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను సార్. సో ఇందులో ఐరనీ ఏంటంటే తను క్లాస్ చెప్పేవాడు సార్, అంటే తను బాగా చెప్పాడు సార్, కానీ మనకు అర్థమయ్యేది కూడా కాదు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో ఉండేది హిందీ వాళ్ళే సార్. వాళ్ళకి ఏంటంటే ఇతను తెలుగు అతను, ఇతనికి హిందీ రాదు, సో కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పేవాడు. అది ఎలా అంటే సైమల్టేనియస్ చెప్పుకుంటూ పోతా ఉంటారు సార్. ఆ కాన్ఫిగరేషన్స్ ఎంతో కష్టపడి అంటే కోడింగ్స్ అంతా రాసుకునేసి మళ్ళీ అలా ట్రై చేస్తా ఉన్నా కానీ కరెక్ట్ గా మైండ్ లో ఇంజెక్ట్ అయ్యేది కూడా కాదు సార్. తర్వాత ఏమైందంటే నేను జస్ట్ అంటే సో ఓకే మనకు అంటే ఇంగ్లీష్ రాదని కాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు సార్. కాకుంటే ఏంటంటే తను చెప్పేది ఏంటంటే అర్థమవుతుందా లేదా అని కాకుండా బాగా త్రూ వెళ్ళిపోయేవాడు సార్ తను వచ్చేసి. నేను ఇంకా కష్టపడి ఆ రికార్డింగ్స్ ఇస్తే అది నేను ట్రై చేస్తా ఉండేవాడిని, మనకు కరెక్ట్ గా ఇది కావట్లేదు, ఇది కూడా కాదు సార్. సో మళ్ళీ అంటే సో తెలుగులో అని చెప్పేసి చేస్తా ఉంటే మీ వీడియో నాకు కొంచెం కంటపడింది సార్ నాకు వచ్చేసి. ఇంకా సరే అని చెప్పేసి అతను చెప్పేది ఏంటంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఓకే, ఇలా వెళ్ళేసి ఆర్గనైజ్ స్ట్రక్చర్ చెప్తే మీది వచ్చేస్తాం ఈ వీడియోస్, దాని ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేవాడిని. మళ్ళీ అంటే గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా అయ్యేది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలా అయ్యేది, మళ్ళీ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్. సో ఇది ఎందుకు ఇతను నేను డబ్బులు ఇచ్చి ఇది మీ వీడియో నేను చూసి నేర్చుకోవడం అంటే త్రూ స్ట్రైట్ గా మీతోనే గాన కాన్వే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అలా వచ్చాను సార్ మీ కాడికి. సో టు బి ఫ్రాంక్ సార్, నేను కరెక్ట్ గా చెప్పాలంటే గ్లోబల్ సెట్టింగ్స్ కాడ మీ కాడ నుంచి స్టార్ట్ అయ్యాను సార్. కానీ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను సార్, అంటే మిమ్మల్ని ప్యాంపర్ చేయట్లేదు సార్, ఉన్న వాస్తవం చెప్తున్నాను సార్. సార్ మీరు ఏదైతే చెప్తున్నారో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే 100 లో 95-98% బుర్రకి ఇంజెక్ట్ అయిపోయింది సార్. అండ్ నాకు అతను చెప్పేది, అతను IBM లో ఎంప్లాయ్ సార్, త్రూ 8 years ఎక్స్పీరియన్స్ సార్. అంటే చెప్పేది కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరు చెప్పేవాడు, కానీ మనకు అర్థమయ్యే కాదు. టూ అంటే మీరేంటే నోట్స్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు సార్, అతను నోట్స్ ని టైపింగ్ చేసి ఇది చేస్తా ఉండేవాడు సార్. అది వెతుక్కోలేక కొంచెం మనకేంటంటే ఇబ్బంది అయ్యేది సార్ నాకు వచ్చేసి. సో మీ కాడకు వచ్చేసరికి అంటే అంత ఇది లేదు సార్, టూ వెళ్ళిపోయేది. అండ్ అది అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పాను సార్, చూడండి వీలైతే
మళ్ళీ ఇంకొకసారి మీతో పాటు జాయిన్ అయ్యి నేను కూడా కొంచెం ఇంకా బాగుంటుంది అని చెప్పాను నేను వచ్చేసి. సో ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా రెడీ అవుతున్నారు. అదే సార్, అదే సార్. అదే మీకు కాన్వే కూడా చేశాను. ఫస్ట్ ఆగస్ట్ లో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అని చెప్పారు సార్. అండ్ దాంతో పాటు నేను కూడా అంటే వాళ్ళు కూడా ఏ చేస్తాను సార్ వచ్చేసి. సో ఓకే మీ క్లాసెస్ చాలా బాగున్నాయి సార్, బాగా అర్థమవుతుంది సార్. ముఖ్యంగా అంటే ఇంగ్లీష్ అర్థంగా కాదు సార్, కాకుంటే వే ఆఫ్ టీచింగ్ అనేది అంతగా ఇది లేదు సార్ వాళ్ళ కాడ. కానీ మీ కాడ అంటే పర్ఫెక్ట్ గా ఉంది సార్. తర్వాత కూడా ఒక రెండు మూడిట్లో స్క్రూటినింగ్ చేశాను సార్. స్క్రూటినింగ్ చేసినా కానీ మనకు వాళ్ళు చెప్పేది కొంచెం ఇదిగా ఉంది సార్. కానీ మీ కాడ అలా కాదు సార్, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చెప్తున్నారు. ప్లస్ కాల్ చేస్తే అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా మీరు రియాక్ట్ అవుతున్నారు సార్. ఈ రెండు వైటల్ థింగ్స్ సార్. ఈ రెండు మీ కాడ అయితే బాగుంది సార్, చాలా బాగుంది సార్. అదే సార్, క్లాసెస్ అయితే చాలా బాగుంది సార్. అదే సార్, అదే సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ అదే అండి సార్. ఒకటి, కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వాలా వద్దా ఒకటండి. ఎందుకంటే మీరు నాకు పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను. మీరేం చేయలేరులే అని చెప్పేసి పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు రెస్పాండ్ అవ్వకుండా, ప్రాపర్గా మీకు గైడెన్స్ ఇవ్వకుండా ఉంటే అది కరెక్ట్ వే కాదు. అది నాకు నచ్చదు, నాకు నచ్చదండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంకొక రిఫర్ చేశారు. ఎలా చేశారు? మీకు నాకు మ్యాచ్ అయింది కాబట్టి. సో ట్రైనింగ్ అయినా అలాగే చెప్పాలి. అలాగే మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా చెప్పాలి. నేను పోస్ట్ చేసే వీడియో చాలా మంది చూస్తుంటారు. సో మన బిహేవియర్ని బట్టి, మనం మాట్లాడేదాన్ని బట్టి, మనం రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి అవతల వాళ్ళు తెలిసిపోతుంది మన క్యారెక్టర్ ఏంటనేది. సో నేను ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసే స్టాండర్డ్ ఏంటంటే ఓన్లీ ఎస్ఏపీ అనే కాదు, ఏదైనా సరే జెన్యూనిటీ అనేది ఉండాలి. మా గ్రాండ్ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్. మాకు ఆయన ఏం చెప్పేవారంటే జెన్యున్గా ఉండాలి అని చెప్పేవాళ్ళు. మా ఫాదర్కి రైల్వేలో జాబ్ వచ్చింది. రైల్వేలో జాబ్ వస్తే ఆయన ఏం చేశారంటే, మేము కూడా కొంచెం బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మా తాతల టైం నుంచి. సో మనకి ప్రాపర్టీస్ అవి ఉన్నాయి. జాబ్స్ అనేవి పూర్ ఫ్యామిలీస్కి వెళ్ళాలి, మనకు అవసరం లేదని చెప్పేసి రైల్వేలో జాబ్ రిజైన్ చేయించారు మా తాతయ్య. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి 98 years బ్రతికారు ఆయన, 98 years. సో ఆ జెన్యునిటీ అనేది ఉండాలి. ఉన్న వాళ్ళే మంచిగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వరు ప్రాపర్గా, మంచిగా ఉండదు, రిలేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయరు. సో పేమెంట్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ డే క్లాస్ అనేది ఎంత కాన్ఫిడెన్స్గా ఉందో, సో లాస్ట్ డే కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు 100% న్యాయం చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ 98% అయినా చేయాలి అనుకుంటాను. ఓకే, అది నా పాలసీ. స్టూడెంట్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలని. మీరు నమ్మరు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ 5 to 6 years నుంచి కూడా ఫాలో అవుతుంటారు, మనల్ని కాల్ చేస్తుంటారు, వదిలిపెట్టరు. ఈరోజు గురు పౌర్ణమి అంట, స్టూడెంట్స్ కొంతమంది మెసేజ్ పెడుతున్నారు గురువు గారికి విషెస్ అని. ఎప్పుడో లాస్ట్ సత్యనారాయణ ఒక ఆయన ఉన్నారు, లాస్ట్ 5 to 6 years బ్యాక్ మన స్టూడెంట్. ఆయన ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తుంటారు. ఇంకొక పర్సన్ ఉన్నారు చెన్నై నుంచి, బాగా సీనియర్ ఆయన, ఆల్మోస్ట్ నాకన్నా పెద్ద ఆయన. నాకు 40 years, నాకు 40 years, ఆయనకి ఆల్మోస్ట్ 50 పైన ఎక్కువ ఉంటాయి. డైలీ మెసేజ్ చేస్తాడు. కొన్ని రోజులు నాకు ఆయనతో చిరాకు అనిపించేసి బ్లాక్లో పెట్టేశాను నెంబర్ కూడా. డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ డైలీ చెప్తాడు, నాకు మీరే సార్ అంటాడు. సో కొంతమంది ఉంటారు అట్లా ఫాలో చేసేవాళ్ళు కూడా ఎందుకంటే మనం జెన్యున్గా ఉన్నాం కాబట్టి. లేకపోతే తెలిసిపోతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటనేది, వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ని బట్టి, వాళ్ళు చేసేటటువంటి బిహేవియర్ని బట్టి అర్థమైపోతుంది. అది నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పండి, అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు? భయపడకండి, చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఫీడ్బ్యాకే, ఇంకేమవుతుంది. అండ్ జాబ్ వస్తే చెప్పండి, ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు చాలు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఇంకెవరు లేరా? అందరూ చెప్పేశారా? కంప్లీటెడా? కృష్ణప్రకాష్ మాట్లాడారా మీరు? ప్రకాష్ సార్ చెప్పారా? మీరు ఫీడ్బ్యాక్ చెప్పారా? లేదు, చెప్తారా? కొంచెం షైగా ఉంది. లేదండి, సారీ, లేదు. ఏంటండి? హలో, సార్ ఏంటండి చెప్తారా? లేదండి, ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి?
కొంచెం షై అంటే. ఓకే, నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ. వెరీ గుడ్, నో ప్రాబ్లం. భయపడకండి. మీరు ఒకటండి, మీరు ఐటీ కంపెనీలోకి వెళ్తారు, మ్మ్. నాకు భయము ఇలాంటివి పెట్టుకోకండి. ఓపెన్ ఓకే. గా మాట్లాడాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు? ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు. మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, కన్సల్టెంట్ గా సెట్ అయ్యారు. మీరు కన్సల్టెంట్ జాబ్ అయిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీ కింద 10 మెంబర్స్ ఉంటారు ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే స్టార్టింగ్ లో క్యాడర్ ఎంప్లాయీస్ కాదు. ఎండ్ యూజర్ లెవెల్లో సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ అంటే మేనేజర్ లెవెల్లో వాళ్ళకి ఇవాళ ట్రైనింగ్. అటువంటిప్పుడు ఎలా చేస్తారు? కాబట్టి అటువంటి ఫీలింగ్స్ ఉంటే వదిలేయండి, ఇప్పుడే వదిలేయండి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి మనకి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. లీడర్ అంటే ఎవరు? ఫస్ట్లో ఉంటారు, బ్యాక్ బెంచ్లో ఉండరు. ఐ మీన్ స్కూల్ లెవెల్లో ఉన్న బ్యాక్ బెంచ్ వాళ్ళు కూడా లీడర్స్ అవుతారు. బట్ ఇదేంటి, ఇది యుద్ధ భూమి అంటారు కదా, అటువంటి సిచ్యువేషన్. రేపు జాబ్లోకి వెళ్తే మీరు ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మేబీ సమ్ టైమ్స్. అటువంటిప్పుడు ఇటువంటి ఫీలింగ్స్ ఉండకపోవడం బెటర్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ చెప్తారు ఎవరు లేరా? ఓకే అండి, రైట్. ప్రగతి గారు, మీరు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్, రేపు ఈరోజు వెంటనే సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయండి. మీరు కాల్ చేసి కూడా మాట్లాడండి. ఆ డేటా అదేంటంటే యాక్చువల్గా అది మనకి సర్వర్ ఇష్యూ, అది కనెక్ట్ అవ్వట్లేదు కదా. సో అవును. అది చెక్ చేయించుకోండి. మనకు రేపటి నుంచి రెడీ ఉండాలి. అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ చేసేయాలి మనం. ఓకేనా? ఓకే రైట్ సార్. అండి. థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ డే.